దేశాలు కూడా మొత్తం బాల్య వివాహాల నిర్మూలన కోసము ఈ రోజు 12వ తారీఖును 13వ తారీఖు 14వ తారీఖు వరకు అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజ్ డేస్ అని అంటారు వీటిని. అంటే ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా బాల్య వివాహాలను అరికట్టాలంటూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా మత పెద్దలు మత గురువులు వారి చేతుల మీదుగా పెళ్లిళ్ళు జరుగుతాయి కాబట్టి మత గురువుల और हमारे माशरे में भी है नहीं वही चल रहा है अल्हम्दुलिल्लाह और पुराने दौर से बेहतर और अच्छा हो रहा है। इससे पहले बोले तो है नहीं 100-200 साल पहले 400 साल पहले है नहीं 8 साल की उम्र में 9 साल की उम्र में शादियां करते। अब वैसा नहीं है। हमारे माशरे में भी हमारे इस्लाम के माशरे में भी है नहीं हमारे माशरे में भी चेंजेस आ गए हैं। अब कौन से भी है नहीं 18 साल के बाद ही शादी करने का मुकर्रर किए हैं। हम लोग भी हमारे लोग भी है नहीं वही सोच विचार में है। आज ये NGO जो काम कर रहा है पूरे 58 मुल्कों में भी है नहीं इसके बारे में है नहीं नाबालिग बच्चों को शादी नहीं करना बोल के है उसके बारे में प्रोटेस्ट कर रहे हैं। उसी तरह हमारे हिंदुस्तान में भी आज ये चल रहा है सिलसिला। लिहाजा हम हमारे कौम के तरफ से है नहीं इसको भरपूर है नहीं साथ दे के और है नहीं इसके साथ में खड़ेंगे बोल के वादा करें। బాల్య వివాహాల నిర్మూలన కోసము చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి మత పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా ప్రతిసారి ఎక్కడ బాలబాలికలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరిని చదువుకు ప్రేరేపించే విధంగా అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలన కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఒక చిన్న మనము ప్రతిజ్ఞ చేద్దామన్న. ఒకసారి చేతి కొంచెం ముందు పెట్టండి రండన్న. భారతదేశంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం అనునిత్యం కృషి చేస్తానని బాలికల అభ్యున్నతి కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. లోగో ఒక్కసారి